వచ్చాడయ్యా మల్లెపూల రాజా. కాస్కో రాజా. అయినా ఇన్ని పూలు అక్కడేరా? రాత్రి నూనె అలిపేసినాయి అన్నా. ఏంటోరా, నాకు మనమే ఒక అమ్మాయిని అందంగా సృష్టించాలి, కొత్తగా ఒక అందాలు కొత్త సౌందర్యాలు చూడాలి అని చెప్పని ఆశ కలుగుతుంది. నీకు ఆ శక్తి ఉందా అన్న? నాకు శక్తి లేకపోయింట్రా. మొన్న నాకు రాయి దొరికిందిరా. ఏది నీ మీదేసిందన్నా జనాలు? నీ మీదేసిందన్నా జనాలు? ఈ రాయిని మనం గట్టిగా పట్టుకొని ఊపిరి గట్టిగా పీల్చి ఒకే దాని మీద ధ్యాస పెట్టి. నువ్వు ఒకే దాని మీద ధ్యాస పెట్టవుగా, రోజుకో దాని మీద ధ్యాస పెడతావు, రోజుకో దాని మీద ధ్యాస పెడతావు. మీరు వెళ్ళిపోతే తలుచుకోవడం జరిగిద్దంట. నేను తలుచుకొని ఒక అందాన్ని సృష్టిస్తారా? రాక్షసుణ్ణి. మరి నువ్వు రాక్షసులా చేయట్లేదు, ఏదో ఒకసారి రాక్షసులా చేయి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. చిరంజీవి గారు కాదు, ఒరిజినల్ రాక్షసులా చేయాలి. సూపర్ సూపర్ సూపర్. హీరోలా కాదు, రాక్షసులా. హీరోలా కాదు ఏంటి? జీరో లాగా కాదు, రాక్షసుడిలాగా అంటున్నాడు. అయినా రాక్షసుడు అంటే ఇగో ఆయనకున్నట్టు ఇక్కడ 2 పళ్ళు ఉండాలి కదా, మీకు లేవేంటి? ఈ పైన పెట్టించుకుని, ఈ పైన పెట్టించుకుని. నాకు మీతో మాట్లాడనొస్తాను, నేను తలుచుకుంటాను. తలుచుకొని ఏం చేస్తావు? వాళ్ళతో మాట్లాడుకుంటాం. పిల్లలు మేము ఎక్కడే ఉంటాం. కచ్చా బదం పక్కా బదం ఒరే వాడెవడో పాడిన పాట ఫేమస్ చేయడం కాదు, నువ్వు సొంత పాడొచ్చు కదా. ఆడెవడో ఫేమస్ చేసిన సాంగ్ వాడు కూడా తప్పించి సొంత టాలెంట్ వాడచ్చు కదరా. ఇప్పుడు చూడండి ఎలా ఉంటది. పగలైన నాకు ఓకే, రాత్రైన నాకు ఓకే, క్లాస్ అయిన నాకు ఓకే, మాస్ అయితే డబుల్ ఓకే. అది నీ చేయరా? ఎమోషన్ లో మనకి ఎవరు చేయలేదు, కొడికేయడమే తెలుస్తాంది. మొహం మొత్తం కొరుక్కున్నట్టున్నావు కదా. పేరేంటి? గీతు. అమ్మాయి గీతు ఉంది, గేకమనలా గేకమనలా. నాకు అమ్మాయి బాగా నచ్చింది. హలో, నీకు నచ్చితే చాలా, నాకు నచ్చేది వద్దా? ఏం చేయాలి ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, దానికి నువ్వు ఆన్సర్ చెప్పాలి. అడగండి. బాగా దిట్టగా ఉన్నారు, ఏం తింటారు? వాడు సిటీలో ఉన్నప్పుడు అన్ని తినేచ్చాడు, ఇప్పుడు అడవికి వచ్చాడు, ఇంకేమేమి తింటాడో ఏటో. మీ వల్ల నా క్యారెక్టర్ మొత్తం తెలిసిపోయినట్టుంది. మీరు వెళ్ళిపోండి, నేను ఇంకో అమ్మాయిని పిలుచుకుంటాను. ఏంటి, ఒక అందగత్తి ఉండగా ఇంకో అమ్మాయిని పిలుస్తారు? నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆడు జీర్ణించుకోలేక వామిటింగ్ చేసుకుంటున్నాడమ్మా. షబ్బా, దూకొని రావాలి కదరా. మీతో నాకేంటి, నేను ఇంకో అమ్మాయిని పిలుచుకుంటాను. రాత్రి 10 గంటలకు సత్యమన్నాను. లైట్ వేసుకో, లైట్ ఆపుకో, వేసుకో, లైట్ ఆపుకో. మీ పేరు? రాధిక. రాధిక అంటే వదిలేస్తే వచ్చేదా బతిమలతో. నేను సడన్ గా నీటిలో పడిపోతే ఏం చేస్తారు? మిమ్మల్ని వెంటనే బయటికి తీసండి, నోట్లో నోరెట్టి ఊపిరిస్తాం. మీరు వచ్చే లోపు నాకు పడవ దొరికి దానిలో నేను ఎక్కేస్తే నేను ఆ పడవకి మళ్ళీ మిమ్మల్ని తోసేస్తానండి. అదేంటి? మీకు ఊపిరి ఇవ్వాలి కదా. నాకు కావాల్సిన ఏం మీరు అడగట్లేదు, నేను ఇంకో అమ్మాయిని పిలుచుకుంటాను. అదరా కొట్టు 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 కొట్టు, అదర కొట్టు. నా కోసం ఒక పాట పాడవా? గువ్వా గోరింకతో గూబా పగిలిపోద్దిలే. నేను పాడితే వర్కౌట్ అయ్యట్లేదు, మీరు పాడండి. కన్నానులే. అమ్మో నాకేం సంబంధం లేదు. మనం ఎవరిని ప్రేమించాలో మన చేతిలో ఉండదు, విధిరాత. విధిరాత అంటే ఏంటమ్మా? 40 సంవత్సరాలు వచ్చిన ఇంకా పెళ్లి కాలేదు చూసావా, అది విధిరాత. అది కరెక్ట్ చెప్పు. చెప్పింది నీకేరా. ఎలాగో ఏం చేయలేం కాబట్టి, 3 అమ్మాయిలు వచ్చారు కాబట్టి ఓ మంచి సాంగ్ వేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. అమ్మాయిలు ఒకసారి రండమ్మా.
సింగిల్ సింగిల్ గా వస్తే ఎలా బిహేవ్ చేయాలి తెలుసా? ముగ్గురు వస్తే ఎలా బిహేవ్ చేస్తారు తెలిసిందా? ఈయన మీరు పెళ్లి చేసుకుంటున్నారు. నాకు నచ్చాడు, మాకు నచ్చాడు, నాకు కూడా నచ్చాడు. ఇప్పటికి చేసుకుంటారా పెళ్లిని? తీసుకుంటాను. మిమ్మల్ని ఎవ్వడం మార్చలేడు. పదరా మనం వెళ్ళిపోదాం. సార్ మీరు ఎప్పుడు లేడీ గడ్డ నన్ను కూడా వదలవా? నన్ను కూడా వదలవా? కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం. ఈరోజు అన్ని బర్త్డే మామూలుగా ఉండదు. అరే ఊర్లో ఎవరికి పొయ్యి వెలిగించుకోద్దని చెప్పరా? ఏరా మన భోజనం పెడతాం ఏంటి? గ్యాస్ వెలిగించుకోమని చెప్పు. అన్నయ్య బర్త్డే అంటే మామూలుగా ఉండకూడదురా, ఊరంతా పండగ చేసుకోవాలి. అలాగే ఎలా చేసుకుంటారండి? మా అన్నయ్య పుట్టిన సంక్రాంతి రోజు ఆటోమేటిక్ గా పండగ చేసుకుంటారు వాళ్ళు. గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. నానా చినరాజా, హ్యాపీ బర్త్డే అని. నానా చినరాజా. అన్నయ్య ఆటో రాజా పుల్ రాజా. ఈ మధ్యలో ఆయన ప్రకాష్ రాజా. అరే నానా, నాకు ముచ్చటేస్తుందిరా. అన్నదమ్ముల మధ్య ఆస్తి కోసం కొట్లాడుకున్న వాళ్ళని చూసినా కానీ ఇంత ప్రేమగా ఉంటున్న మిమ్మల్ని చూస్తున్నాను సార్. అంటే ఒకటి రాజులు తెలుసు కదా, అవి బయట పడతాయని అలా ఉంటారు. వాడు పెద్దోడయ్యాడు, ఆ. నేను పెద్దోడయ్యాను. అవునరా. ఏం ప్రయోజనం? అన్ని అయిపోయినాయి. చెప్పరా చెప్పరా. నువ్వు పెళ్లి చేసుకుంటే నేను పెళ్లి చేసుకుందాం మేము కూడా. అన్నయ్య ఏంట్రా ఏమన్నారు నువ్వు? పెళ్ళి ఏంట్రా? నీకు తెలుసు కదా, నాకు అమ్మాయి అంటే నాకు పడదు, నాకు అమ్మాయి అంటే చిరాకురా. తెలుసు మాకు ఆ విషయం. అమ్మాయి వాసన మన ఇంట్లో రాకూడదు. నువ్వు చేసుకో, మేము కూడా చేసుకోకూడదా? ఏంటో పంపతీసి అంటే అమ్మాయిలతో మాట్లాడుతున్నారా? మేము అమ్మాయిలతో మాకు ఎవర్రా లావణ్య? ఎవరు? అది లావనే కదనా? లావణ్య. లావన్నయ్య, లావన్నయ్య. ఏమైంది అన్నయ్య? ఏంటది రావట్లేదట చూస్తున్నాను. వెళ్ళిపోయింది. రెండు వెళ్ళిపోయినాయి. లావు కోటి అన్నయ్యకి రెండు వెళ్ళిపోయింది. నువ్వు పెళ్లి చేసుకుంటే ఏమైపోతాను? మీ వదిన వచ్చిన తర్వాత మన ముగ్గురి అన్యోన్యత చూడలేక ముగ్గురిని విడదీసేసిన తర్వాత ఆటోమేటిక్ గా మా ఇంట్లో నుంచి మిమ్మల్ని ఇద్దరిని బయటికి గెంటేస్తా. బయటికి వెళ్ళిన తర్వాత ఎండకి ఎండి, వానకి తడిచి, చలికి వనికి, తిండికి తిప్పలేక, తాగడానికి నీళ్ళు లేక నానా అవస్థలు పడుతూ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర మీరు అడుక్కుంటూ ఉంటే నేను మీ వదిన కలిసి సినిమా థియేటర్కి రాత్రి 11 గంటలకి ఆ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఎలా వస్తూ ఉంటే కార్ ఆగుతుంది ట్రాఫిక్ లో. అప్పుడు మీరు ఇద్దరు వచ్చి పెళ్లి చేసుకుంటే దరిద్రం అడుకోవాలి మరి అందుకేరా నేను పెళ్లి చేసుకోలేదు. పెళ్లి వద్దంటాడు, ఏంటో అర్థం కావట్లేదు మ్యాటర్. రాజా మన పెళ్ళి ఎప్పుడు రాజా? మా అన్న ఒప్పుకోవట్లేదు. పెళ్లి కాకుండా ఏదైనా ఓకే, పెళ్లి వద్దు అంటున్నాడు. ఓ పని చేద్దామా? ఏం చేద్దాం? మన ఇద్దరు లేచిపోదామా? లేచిపోతాం కానీ నేను పొద్దున వచ్చేయాలి మళ్ళీ. అలవాటే కదా అది, ఎక్కడికి వెళ్ళిన పొద్దున ఇంటికి వచ్చేది. ఎవరు నువ్వు? నా దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడుతున్నా, నాకు అర్థం కావట్లేదు. నాకు ఆడ వాసన కూడా తగలేదు అంటే నాకు పట్టుకోవడం ట్రై చేసింది. ఆగు ఎందుకు అమ్మాయి వచ్చింది? ఏమో అన్నయ్య నాకు తెలీదు. అరే దగ్గరకు వచ్చి ఏదో నువ్వు చాలా అందంగా ఉన్నావు అది ఇది అంటుంది. నానా ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నారా? చాలా హ్యాపీగా ఉందిరా. మీతో కలిసి ఈ రోజున పార్టీ చేసుకోవడం చాలా సంతోషం. మీరు ఇలాగే ఉండాలి. లోపలికి వెళ్ళి ఒక అమ్మాయి వస్తుంది ఇప్పుడు, నాకు తెలిసిన అమ్మాయి. అన్ని దగ్గరికి వెళ్ళి కొంచెం అలాగా అన్నిలోని ఫీలింగ్స్ లేపి అన్ని కూడా పెళ్లి చేసుకోవాలనిపించేలా చేస్తుంది. అప్పుడు అన్నితో పాటు మనం ఫాలో అయిపోతాం. అమ్మాయి వచ్చేస్తుంది, మన బీరోలో చూద్దాం ఏం జరుగుతుందా. రాజా చంద్రరాజా వీళ్ళు డ్యూటీ ఎక్కడానికి వెళ్ళిపోయారు. ఎక్స్క్యూజ్ మీ, బయట వర్షం పడుతుంది, లోపలికి రావచ్చా? ఓవర్ యాక్టింగ్ వద్దు, ఆడవాసం పడదన్నా. అందుకనే పడతాను లోపల పక్కన బాధ. అమ్మాయికి నాటాలు బయటికి వెళ్ళండి ప్లీజ్ సార్, పెద్ద వర్షం పడుతుంది. పెద్ద వర్షం లేదు, చిన్న వర్షం లేదు, బయటికి వెళ్ళండి మీరు. అచ్చం మహేష్ బాబు లాగా ఉన్నారు తెలుసా? అవునా? ఏమైంది నేను ఎలా కొడుతున్నా అమ్మాయిని? లేకపోతే ఏంట్రా, నేను మహేష్ బాబులా ఉన్నానంట. ఎంత కామెడీ అది. అప్పుడు కొట్టాలే. పట్టడం కరెక్టే. ఏదైనా సినిమా చూస్తారండి. బయటికి వెళ్ళి వస్తాం దారా. రే పెద్దరాజా, రే చిన్నరాజా. ఎవరు ఏం కావాలి? నేను వాళ్ళ ఫ్రెండ్ నండి. దేనికి వచ్చారు? నేను ఆటోకి వచ్చాను. మీరు వాళ్ళ అమ్మాయి కదా, మీ గురించి చాలా గొప్పగా చెప్పారండి. మీకు అమ్మాయి అంటే పడదని.
అమ్మ ఈ దేశంలో ఉంటే పక్క దేశం నుంచి వస్తారని ఏమంటే ఇష్టం మీకు నాకు అర్థం కదా. మామూలుగా నాకు పువ్వులంటే ఇష్టం, పసుపు అంటే ఇంకా ఇష్టం, మీలాంటి వాళ్ళు పక్కన కూర్చుంటే ఇంకా ఇష్టం. మా తమ్ముడు- ఆగు ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎవరు పడతారు ఇంట్లోకి వస్తారండి? కొంచెం వచ్చినప్పుడు చూసుకొని రండి. మీ అన్నయ్య ఏదేదో చేస్తున్నారా, తేడాగా రా బాబు. మా ఇంట్లోకి అమ్మాయి వస్తే మన ఒప్పుకోడు అసలు చేస్తావు. అమ్మాయి అయితే ఒప్పుకోలేవు కానీ అబ్బాయి అయితే ఏది పడితే చేస్తున్నారా. కావాలంటే ఇప్పుడే నిరూపిస్తా, ఆగండి మీరు ఆడ పక్కన. మేము వెళ్ళి అక్కడ లోపల నుంచి ఉంటాం దారా. సార్ కొంచెం మంచిలు ఉంటాయి, ఇస్తారా? దాహంగా ఉంది. ఏరు మా చిన్నరాజు పెద్దరాజు ఎక్కడ? బయటకు వెళ్ళారు సార్ సినిమాకి. కొంచెం మంచిలు ఇస్తారా? మంచిగా ఎందుకు దాహం వేస్తుందా? దాహం వేస్తుంది సార్. మరి ఈ దాహాన్ని ఎవరు తీరుస్తాడు? ఇందా నుంచి అడుగుతున్నాను దాహం అని చెప్పి. వద్దు సార్ ప్లీజ్. ఏమైంది? ఏంట్రా ఏంటి మా ఇంట్లోకి దౌర్జన్యం ఏంటి? నేను రెంట కట్టను అంతే. చూసారా ఇప్పుడు నమ్ముతారా? అరే అన్నయ్య ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకోలేదంటే ఏదో గొప్ప అనుకున్నావు. ఇది విషయం. నేను చేసుకోను, మీరు చేసుకోవద్దు. నువ్వైతే చేసుకోదానికి రీజన్ ఉంది. మా ఇద్దరికి ఏం పోయేగలం? మీరిద్దరు చేసుకుని నేనేం చెక్క పని చేసుకోవాలా ఇంట్లో? నువ్వు చెక్కే కరెక్ట్ కదా మనకి. అలా అన్నని పట్టుకున్నానొచ్చా, అలా అన్నని పట్టుకున్నానొచ్చా. ఎన్నతో ఇప్పుడు ఉంటావు కానీ మనం బయట తోలుకుందా? అరే అంతేనా? అంతే. ఇవన్నీ వద్దా ఏంటి? వెయిటింగ్ 7 years నుంచి నేను వెళ్ళిపోలే, కష్టం. వెళ్ళండిరా పొండిరా, నాకు తెలుసు మీరు ఎప్పటికప్పుడు వెళ్ళిపోతారని. అలాగా అందుకనే అసలు సిస్సులైన చాకు లాంటి రెండు మగాడిని పట్టుకున్నాను. ఎవరు? ఎదురు చూస్తూ ఉంటా.